అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఆ రోజు గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా, ముఖ్యంగా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. భూగోళంపై మరొక అద్భుత ఖగోళ వింతకు సమయం ఆసనమైంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో అత్యంత కీలకమైన సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఖగోళ ప్రేమికులను ఎంతగానే అల్లించే ఈ గ్రహణం 2026వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన సంభవిస్తుందండి. మళ్ళీ దీని తర్వాత మనకి వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు 2, 2027వ సంవత్సరంలో మనకి వచ్చే సూర్యగ్రహణం కూడా చాలా విశిష్టమైనటువంటిది. ఈ నేపథ్యంలో అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఈ రెండు గ్రహణాల ప్రత్యేకత ఏమిటి, ఇవి భారతదేశంలో కనిపిస్తాయా లేదా అనేవి చూద్దాం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ క్రమంలో సూర్యుడి కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుగా వచ్చి తన నీడను సృష్టిస్తాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గణాంకాల ప్రకారం చంద్రుడి కంటే సూర్యుడు పరిమాణంలో దాదాపు 400 రెట్లు పెద్దదిగా ఉంటాడు. అదే సమయంలో భూమి నుంచి సూర్యుడు ఉన్న దూరం కూడా చంద్రుడి దూరంతో పోలిస్తే 400 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ దూరం పరిమాణాల సమతుల్యతల వల్లే గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కమ్మేసినట్టు మనకు కనిపిస్తుందండి. ఈ 2026వ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణము స్వస్తిశ్రీ శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజు ఏర్పడుతుందండి. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున రెండవ సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం పేరు కంకణాకార సూర్యగ్రహణం అంటారండి. దీన్ని రింగ్ ఆఫ్ ద ఫైర్ అని కూడా అంటారు. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు భారత కాలమానం ప్రకారము 2026వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ బుధవారం రోజు రాత్రి 9 గంటల 4 నిమిషాల నుండి 2026వ సంవత్సరం ఆగస్టు 13వ తేదీన గురువారం రోజు తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు ఉందండి. ఈ గ్రహణం యొక్క ప్రధాన దశ 6 నిమిషాల 23 సెకండ్లు అయితే ఉంటుందండి. అందువల్ల దీన్ని సుదీర్ఘకాలం సూర్యగ్రహణం అని కూడా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదండి, కాబట్టి మనకు ఎటువంటి సూతక కాలం అనేది వర్తించదు. కంకణాకార సూర్యగ్రహణం కనిపించే ప్రాంతాలు యూరోప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందండి. ఇంకా గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడాలో కూడా సంపూర్ణంగా కనిపిస్తుందండి. అదేవిధంగా నార్వే, స్వీడన్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పాక్షికంగా కనిపిస్తుందండి. ఇకపోతే ఈ సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా అంటే, ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఈ గ్రహణాన్ని మొదటగా వీక్షించే తొలి దేశం రష్యా అండి. రష్యాలో సూర్యాస్తమయ సమయానికి సరిగ్గా 2 గంటల ముందు ఈ ఖగోళ వింత అయితే కనిపిస్తుందండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదు కాబట్టి ఎలాంటి సూతక కాలం అనేది నియమాలు అనేవి పాటించాల్సిన అవసరం లేదు. అయితే దృశ్య రూపంలో కనిపించకపోయినప్పటికీ కూడా విశ్వంలో జరిగే ఈ మార్పుల వల్ల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 12 రాశుల వారిపై దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష పండితులు అయితే చెప్తున్నారు. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఆగస్టు 12వ తేదీన అమావాస్య రోజు యథావిధిగా చేసే పూజ, స్నానం, దానం, నైవేద్యాలకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలైనా కూడా నిర్వహించుకోవచ్చండి. ఈ సూర్యగ్రహణం ఏ ఏ రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నా అనేది నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోలో అయితే మీకు వివరంగా అందజేస్తానండి. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఏర్పడబోతున్నటువంటి రెండవ సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.